ఉండిలో టీడీపీ నేతల కామెంట్స్ హాట్ గా ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు తీరుపై రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. రామరాజుకి టికెట్ ఇవ్వొద్దని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. రామరాజు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది వాస్తవమని, సీటు రానప్పుడు ఇంకో పార్టీలో ప్రయత్నించడంలో తప్పు లేదన్నారు. అంతేకాని వైసీపీతో టచ్లో ఉంటూ పార్టీని అల్లరి చేయడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఎంపీగా పోటీ చేస్తే ఉండిలో రామరాజు పోటీలో ఉంటాడని తెలిపారు. బీజేపీతో నేతలతో చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వస్తామని చంద్రబాబు అంటున్నారని పేర్కొన్నారు. ఒక పక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్తో మాట్లాడుకుంటూ తెలిసిందే కదా అందరికీ. మళ్ళీ ఇక్కడ ఆ క్రమంలో పార్టీని అలర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పార్టీ తీసుకునే నిర్ణయం బ్రాడర్ స్టేట్ లెవెల్ ఇంట్రెస్ట్లో తీసుకుంటుంది. గ్యాంబ్లర్స్ ఇంట్రెస్ట్ ఒకటే కాదు. ఓకే, అన్నీ చూసుకుంటూ కిందకు వస్తే ఓకే, గ్యాంబ్లర్ని కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కోట్లు కట్టారో అందరికీ తెలుసు, ఎందుకు పోరాడుతున్నారో అందరికీ తెలుసు. కానీ పార్టీని విమర్శించటం, నన్ను వ్యక్తిగతంగా విమర్శించటం అనేది మంచి పద్ధతి కాదు. రేపొద్దున నాకు ఎంపీ సీటు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈయన మరి పార్టీని విమర్శించాడు, అనవసరం కదా. సపోజ్ రేపు రంగనాథరాజు కాదు ఈయనకి ఇస్తానన్నాడు అనుకోండి, వెళ్ళిపోవచ్చు. అడిగిన మాట నిజం, అందులో అబద్ధం లేదు. ఈయన ఎవరు పెట్టాడు, ఎవరు మాట్లాడారో తెలుసు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం, ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అన్నట్టుగా ఉంది. సో ఆయన మాట్లాడుకునేవాడిని తప్పులేదు. సీట్ రానప్పుడు ఇంకో పార్టీలో సీట్ ట్రై చేసుకోవాలి. బట్ వెళ్ళిపోయేటప్పుడు మరి ఇంకా పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున్న నేను ఎంపీ అవ్వచ్చు, ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇద్దరం కలిసి తిరగాలి కదా. నాకు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రఘురామరాజు ఓటేయండి అని ఆయన చెప్తాడు, రామరాజు ఓటేయండి వాళ్ళ మంచోడు అని చెప్పి నేను చెప్పాలి. దానికి కూడా స్కోప్ అయితే ఉంది కదా, పూర్తిగా రూల్ అవుట్ కాదు కదా.